భయానికి మీనింగే తెలియని బ్లడ్ రన్ అది. అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు. నా కార్లు పగలగొట్టారు. నా ఆఫీస్ పగలగొట్టారు. నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు. నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమైంది? ఏమీ కాదు. మళ్ళా కాలం తిరిగి వస్తుంది. జైలు జీవితాన్ని నేను అనుభవించాను అనుకోకండి. ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను. పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని. అంతకంటే కాదు, మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తిని కూడా మనం చేస్తున్నాం.